Hello students, now we'll start with the 4 marks questions from Annual Diversity 2. Okay, chordata, phylum chordata loni 4 marks questions ni discuss chestam. Okay, now we'll start with the major differences between the chordates and non-chordates. Chordates ki non-chordates ki madhyalo డిఫరెన్సెస్ ఏంటి అని అడుగుతున్నారు. సో ముందు చదువుకున్నటువంటి యాన్యువల్ డైవర్సిటీ 1లో ఉన్నటువంటి ఫైలమ్స్ అన్నీ కూడా నాన్ కార్డేట్స్, అంటే నోటోకార్డ్ ఉండదు. ఓకే, సో డిఫరెన్సెస్ ఏంటనేది చూద్దాం. సో నోటోకార్డ్ ఉంటే కార్డేట్స్ అని చెప్పాను నేను. ఓకే, సో కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్. సో ఇంతకుముందు డిస్కస్ చేసిన ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసినటువంటి ఫైలమ్స్ అన్నీ కూడా అంటే నిడేరియా, టీనోఫోరా, అనిలీడా, ఆర్థ్రోపోడా, మొలస్కా, ఎకైనోడర్మేటా, ఇవన్నీ కూడా నాన్ కార్డేట్స్. సో నౌ విల్ సీ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కార్డేట్. మీకు నాన్ కార్డేట్స్ అంటే ఐడియా వచ్చేసింది. ఓకే, వెన్నుముక్క లేనటువంటి జీవులు. సో కార్డేట్స్ అంటే వెన్నుముక్క ఉన్నటువంటివి. సో హియర్ ప్రజెన్స్ ఆఫ్ నోటోకార్డ్, అంటే నోటోకార్డ్ అంటే తర్వాత ఇదే వెన్నుముక్క కింద డెవలప్ అవుతుంది, అంటే బ్యాక్ బోన్ కింద డెవలప్ అవుతుంది అనమాట. సో ఇక్కడ కార్డేట్స్లో వెన్నుముక్క ఉంటుంది, నోటోకార్డ్ ఉంటుంది. అండ్ హియర్ నోటోకార్డ్ ఈజ్ అబ్సెంట్ ఇన్ నాన్ కార్డేట్స్, అందుకే వీటిని నాన్ కార్డేట్స్ అన్నారు. నెక్స్ట్, హార్ట్ ఈజ్ లొకేటెడ్ వెంట్రల్లీ, అంటే ముందు వైపుకు. ఇప్పుడు మన బాడీ ముందు వైపుని వెంట్రల్ సైడ్ అంటాము, వెనక వైపుని డార్సల్ సైడ్ అంటాం. సో కార్డేట్స్కి హార్ట్ ఎక్కడ ఉంటుంది, ఎటువైపు ఉంటుంది, వెంట్రల్ సైడ్లో. అండ్ నాన్ కార్డేట్స్కి డార్సల్ సైడ్లో ఉంటుంది. సో ఇప్పుడు మన బాడీలో చూసుకున్నట్లయితే ముందు వైపుకి మనకు హార్ట్ ఉంటుంది కాబట్టి వెంట్రల్ సైడ్ హార్ట్ ఉంటుంది అనమాట. అండ్ నాన్ కార్డేట్స్లో డార్సల్ సైడ్ వెనక వైపు ఉంటుంది. ఓకే, అండ్ ఫారింక్స్ ఈజ్ పర్ఫరేటెడ్ బై గిల్ స్లిట్స్. ఓకే, సో ఎంబ్రియోనిక్ స్టేజ్లో ఆర్గానిజమ్స్లో జనరల్గా హ్యూమన్ బీయింగ్స్లో ఎంబ్రియోనిక్ స్టేజ్లో కనిపిస్తాయి గిల్ స్లిట్స్. అంటే ఏంటంటే ఫారింగ్స్లో గిల్ స్లిట్స్ ఉంటాయి, ఎందుకంటే ఉమ్ము నీరులో ఉంటాం కదా మనం. సో ఎంబ్రియోనిక్ స్టేజ్లో బేబీ అనేది ఊంబులో ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్లో ఉంటుంది కాబట్టి ఆ ఫ్లూయిడ్లో తేలియాడడానికి ఫెరెన్షియల్ గిల్ స్లిట్స్ ఉంటాయి. తర్వాత డెవలప్ అయ్యి మనకి రెస్పిరేటరీ ఆర్గాన్స్ కానీ అవన్నీ కూడా డెవలప్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్, ఇక్కడ గిల్ స్లిట్స్ ఆర్ అబ్సెంట్. నాన్ కార్డేట్స్లో గిల్ స్లిట్స్ అనేవి ఉండవు, అబ్సెంట్. నెక్స్ట్, హాలో, సింగిల్ అండ్ నాన్ గ్యాంగ్లియోనేటెడ్ సెంట్రల్ నర్వ్ కార్డ్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద డార్సల్ సైడ్. సో మన వెన్నుముక్క లోపల ఈ నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. సో హాలో, సింగిల్గా ఉన్నటువంటి నాన్ గ్యాంగ్లియోనేటెడ్, అంటే గ్యాంగ్లియాన్స్ అంటే ఏంటి, గ్రూప్ ఆఫ్ సెల్ బాడీస్ ఈస్ కాల్డ్ గ్యాంగ్లియాన్స్. సో ఇక్కడ సెల్ బాడీస్ అనేవి గ్రూప్ అవ్వవు అనమాట. సెంట్రల్ నర్వ్ కార్డ్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద డార్సల్ సైడ్ వెనక వైపు ఉంటుందన్నమాట. సో హియర్ సాలిడ్ డబుల్ గ్యాంగ్లియోనేటెడ్ సెంట్రల్ నర్వ్ కార్డ్ ఈస్ ప్రజెంట్. డబుల్, ఇక్కడ సింగిల్, ఇక్కడ డబుల్. ఓకే, డబుల్ గ్యాంగ్లియోనేటెడ్ గ్యాంగ్లియాన్స్ ఉంటాయి ఇక్కడ, అంటే సెల్ బాడీస్ అన్నీ కూడా యూనైట్ అవుతాయి. సెంట్రల్ నర్వ్ కార్డ్ ఈస్ ప్రజెంట్ ఆన్ ద వెంట్రల్ సైడ్. ఇక్కడ డార్సల్ సైడ్లో ఉంటే ఇక్కడ వెంట్రల్ సైడ్లో ఉంటుంది అనమాట. ఓకే, సో డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూస్తే కనుక ఇది హాలో నర్వ్ కార్డ్, ఈ అప్పర్ పార్ట్ నర్వ్ కార్డ్ అనమాట. ఫర్దర్గా ఇదే నర్వస్ సిస్టమ్ కింద డెవలప్ అవుతుంది. ఎంబ్రియో కనుక తీసుకున్నట్లయితే టిపికల్ కార్డేట్ యొక్క ఎంబ్రియో ఇలా ఉంటుందన్నమాట. నెక్స్ట్, ఈ మిడిల్లో ఉన్నటువంటి దాన్ని నోటోకార్డ్, బ్యాక్ బోన్ అంటాం. నెక్స్ట్, ఇవి గిల్ స్లిట్స్. ఫారింక్స్ రీజన్లో గిల్ స్లిట్స్ ఉన్నాయి కదా, వీటిని ఫెరెన్షియల్ గిల్ స్లిట్స్ అంటారు, ఎందుకంటే ఫారింక్స్ రీజన్లో ఉంటాయి కాబట్టి ఫెరెన్షియల్ గిల్ స్లిట్స్ అంటారు ఉంటాయి. ఓకే, అండ్ దిస్ ఇస్ యానస్, దిస్ ఇస్ మౌత్. ఎంబ్రియానిక్ స్టేజ్లో ఇలా ఉంటుందన్నమాట బేబీ. ఆల్మోస్ట్ ఆల్ కార్డేట్స్ ఎంబ్రియోస్ ఆర్ సిమిలర్, అన్ని ఎంబ్రియోస్ సిమిలర్గా ఉంటాయి. సో చూడండి, ఇలా ఎక్స్టెండెడ్ పార్ట్ ఉంది కదా, దీన్ని టేల్ అంటారు అనమాట. సో ఈ క్యారెక్టర్స్ ఉన్నట్లయితే సో నెక్స్ట్ ఆన్సర్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఏ పోస్ట్ యానల్ టేల్ ఈస్ ప్రజెంట్. చూడండి, ఇక్కడ పోస్ట్ వెనక భాగంలో ఉంది కాబట్టి పోస్ట్ యానల్, యానస్కి పైన ఉంది కాబట్టి పోస్ట్ యానల్ టెయిల్ ఈస్ ప్రజెంట్. యానస్కి పైన ఉంటుంది వెనక భాగంలో. అండ్ హియర్ పోస్ట్ యానల్ టెయిల్ ఈస్ అబ్సెంట్. నాన్ కార్డేట్స్లో ఇలా టేల్ ఉండదు అనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఆర్ జనరలీ సీన్ అండ్ దీస్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద కార్డేట్స్ అండ్ నాన్ కార్డేట్స్. ఓకే, వెన్నుముక ఉన్నటువంటి జీవులు, లేనటువంటి జీవులు. నెక్స్ట్, ఓన్లీ ఈ సింగిల్ క్యారెక్టర్ తీసుకోవద్దు. కార్డేట్స్ అనేసరికి మనకి 4 క్యారెక్టర్స్ తీసుకోవాలి జనరల్గా. ఫెరెన్షియల్ గిల్ స్లిట్స్, నోటోకార్డ్, డబుల్ వెంట్రల్ నర్వ్ కార్డ్. ఓకే, ఇక్కడ సింగిల్
నాన్ గ్యాంగ్లియోనేటెడ్ నర్వ్ కార్డ్ ఉంటుంది. ఎక్కడ కార్డెట్స్లో. నాన్ కార్డెట్స్లో డబుల్ ganglionated nerve cord is present. Okay, and so these are the characteristics. Now we'll see the hallmark. Name the 4 hallmarks of chordates and explain the principal function of each of them. So 4 characters, general characters ఏంటి ఇంతకుముందు డిస్కస్ చేశాను కదా నేను. ఏంటంటే 4 జనరల్ క్యారెక్టర్స్. నోటోకార్డ్, డబుల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్, డార్సల్ సింగిల్ ఉంటుంది ఇక్కడ, డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్, pharyngeal gill slits or clefts, and post anal tail. So these are the 4 characteristics అనమాట. పోస్ట్ anal tail అంటే ఏంటి? తోక. సో ఎంబ్రియానిక్ స్టేజ్లో హ్యూమన్ బీయింగ్స్లో ఉంటుంది, తర్వాత డిసపియర్ అవుతుంది. కానీ వేరే యానిమల్స్లో తీసుకోండి, డాగ్స్లో, క్యాట్లో, ర్యాట్లో టెయిల్ ఖచ్చితంగా ఉంటుంది. సో పోస్ట్ anal tail ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్. నెక్స్ట్ pharyngeal gill slits or clefts. సో ఫారింగ్స్ రీజన్లో స్లిట్స్ ఉంటాయి, ఎంబ్రియానిక్ స్టేజ్లో ఉంటాయి, తర్వాత డిసపియర్ అయిపోతాయి హ్యూమన్ బీయింగ్స్లో. చాలా ఎంబ్రియోస్లో అలాగే ఉంటాయి, తర్వాత డిసపియర్ అవుతాయి అనమాట. ఎందుకంటే స్పెషల్ రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది కాబట్టి ఈ ఫారింజియల్ గిల్ స్లిట్స్ అనేవి యాబ్సెంట్ అవుతాయి. సో జనరల్గా ఇది ఎంబ్రియానిక్ స్టేజ్లో రెస్పిరేషన్కి అలాగే సర్క్యులేషన్కి ఉపయోగపడతాయి. నెక్స్ట్ డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్. సో డార్సల్ సైడ్లో ట్యూబ్ లాగా ఉంటుంది, నర్వ్ కార్డ్ అనేది ఉంటుంది, నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట డార్సల్ సైడ్లో. నెక్స్ట్ నోటోకార్డ్ వచ్చేసి ఇదేం లేదు, జస్ట్ వెన్నుముక్క అనమాట, బ్యాక్ బోన్. ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ లొకేటెడ్ అలాంగ్ ద మిడ్ డార్సల్ లైన్. మన బాడీకి మధ్యలో డార్సల్ సైడ్లో ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ లొకేటెడ్ అలాంగ్ ద మిడ్ డార్సల్ లైన్ బిట్వీన్ ద గట్ అండ్ నర్వ్ కార్డ్ ఈస్ నోన్ యాజ్ నోటోకార్డ్. ఓకే, ఇది ఎక్కడ ఉంటుంది? గట్కి మరియు అలాగే నర్వ్ కార్డ్కి మధ్యలో ఉంటుంది కాబట్టి చూడండి ఇక్కడ, ఇది గట్ కదా, ఎలిమెంటరీ కెనాల్, ఇది డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్, దీనికి మధ్యలో ఉంది కాబట్టి ఇట్ ఈస్ లొకేటెడ్ మిడ్ డార్సల్ లైన్ ఇన్ ద మిడ్ ఆఫ్ ది బాడీకి మధ్యలో ఉంటుంది, ఆన్ ద డార్సల్ సైడ్ ఉంటుంది అనమాట. ఓకే, సో నోటోకార్డ్ ఇట్ ఈస్ ఎ ఫ్లెక్సిబుల్ రాడ్ లైక్ స్ట్రక్చర్ లొకేటెడ్ అలాంగ్ ద మిడ్ డార్సల్ లైన్ బిట్వీన్ ద గట్ అండ్ ద నర్వ్ కార్డ్ ఈస్ నోన్ యాజ్ నోటోకార్డ్. ఫంక్షన్ చూసుకున్నట్లయితే ఏంటి? ఇట్ ప్రొవైడ్స్ సర్ఫేస్ ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ మజిల్స్ అండ్ గివ్స్ డెఫినెట్ షేప్ టు ద బాడీ. అవునా, మన బాడీకి బోన్స్ ఉంటేనే కదా ఒక షేప్ అండ్ సపోర్ట్ ఉంటుంది. సో ఈ నోటోకార్డ్ అనేది బాడీకి సపోర్ట్ని ఇస్తుంది. అలాగే సో దిస్ నోటోకార్డ్ విల్ గివ్ సపోర్ట్ టు ద బాడీ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ ద అటాచ్మెంట్ ఆఫ్ మజిల్స్ అన్నీ కూడా, కండరాలన్నీ కూడా అతుక్కోవడానికి, అలా సపోర్ట్ని ఇవ్వడానికి అండ్ ఒక షేప్ని, బాడీకి ఒక షేప్ని ఇవ్వడానికి ఈ నోటోకార్డ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్యారెక్టర్ ఆఫ్ కార్డేట్స్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్. ఈ ఆన్సర్స్ చాలా రిపీట్ అయ్యాయి, సో పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఈ 2 క్వశ్చన్స్లోంచి ఏదో క్వశ్చన్ ఖచ్చితంగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ నేర్చుకోండి. నెక్స్ట్ డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్. నెక్స్ట్ క్యారెక్టర్ ఏంటి? కార్డేట్స్ యొక్క లక్షణాలు ఏంటి? డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్. డార్సల్ అంటే ఏంటి? వెనక వైపు ఉంటుందన్నమాట. సో ఇట్ ఈస్ ఎ ఫ్లూయిడ్ ఫిల్డ్ హాలో నాన్ గ్యాంగ్లియోనేటెడ్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ లొకేటెడ్ అబౌవ్ ద నోటోకార్డ్. సో ఈ డయాగ్రామ్, ఈ ఆన్సర్కి కూడా ఈ డయాగ్రామ్ వేయాలి ఖచ్చితంగా. ఈ క్వశ్చన్ అడిగినప్పుడు ఈ ఆన్సర్ రాసిన తర్వాత ఈ డయాగ్రామ్ వేయండి, ఈ క్వశ్చన్ అడిగిన తర్వాత ఖచ్చితంగా ఈ డయాగ్రామ్ వేయండి. ఓకే, సో నెక్స్ట్, సో ఇట్ ఈస్ ఫ్లూయిడ్ ఫిల్డ్ హాలో డార్సల్ ట్యూబులర్ నర్వ్ కార్డ్, ఫ్లూయిడ్ ఫిల్డ్ హాలో నాన్ గ్యాంగ్లియోనేటెడ్ ట్యూబులర్ నర్వ్ కార్డ్ లొకేటెడ్ అబౌవ్ ద నోటోకార్డ్కి పైన ఉంది, అవునా? అండ్ అండర్ దట్ డార్సల్ బాడీ వాల్, ఇది బాడీ వాల్, ఇది ఉంది కదా ఇలా లైట్ అవుట్లైన్, సో అది బాడీ వాల్ అనమాట. సో బాడీ వాల్కి కింద ఉంటుంది అండ్ నోటోకార్డ్కి పైన ఉంటుంది కాబట్టి ఇది నోటోకార్డ్కి అలాగే బాడీ వాల్కి కింద ఉంటుంది అనమాట, మధ్యలో ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఏంటి? ఇట్ ఎన్లార్జెస్ ఫార్మింగ్ anterior distinct brain and rest of it develops into spinal cord in higher chordates. తర్వాత ఈ ముందు భాగమే బ్రెయిన్ కింద డెవలప్ అవుతుంది, తర్వాత భాగం అంతా కూడా స్పైనల్ కార్డ్ కింద తయారవుతుంది అనమాట హయ్యర్ కార్డేట్స్లో. అంటే డెవలప్ అయిన తర్వాత కార్డేట్స్లో ముందు భాగం బ్రెయిన్ కింద, ఈ తర్వాతి భాగం నోటోకార్డ్ కింద, స్పైనల్ కార్డ్ కింద డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, ఇదంతా కూడా. Okay, so that is the thing. Next comes pharyngeal gill slits or pharyngeal slits or clefts.
దీస్ ఆర్ సిరీస్ ఆఫ్ పర్ఫరేషన్స్ అంటే చిన్న చిన్న హోల్స్ అనమాట, ఫారింగ్స్ రీజన్లో ఉంటాయి, విచ్ అలౌస్ ద వాటర్ టు ఫ్లో అవుట్ ఫ్రమ్ ద ఫారింగ్స్. సో ఇక్కడ చూడండి, చిన్న చిన్న హోల్స్, పర్ఫరేషన్స్ ఫారింగ్స్ రీజన్లో ఉంటాయి, వాటర్ లోపలికి వెళ్ళడానికి బయటికి రావడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. ఫంక్షన్స్ వస్తే వాస్కులరైజ్డ్ వాల్స్ ఆర్ ప్రెజెంట్, దీస్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. ఓకే, నేను చెప్పాను కదా ఫర్దర్గా ఈ ఎంబ్రియోనిక్ స్టేజ్లోనే ఈ ఫారెంజియల్ గిల్ స్లిట్స్ కనిపిస్తాయి. తర్వాత రెస్పిరేటరీ సిస్టమ్ డెవలప్ అయిన తర్వాత ఇవి డిసపియర్ అవుతాయి అన్నమాట. అంటే సో రెస్పిరేటరీ సిస్టమ్ డెవలప్ అయ్యేంత వరకు ఇవి అలా బాడీలో ఉంటాయి అన్నమాట. ఓకే, అంటే ఎంబ్రియోనిక్ స్టేజ్లో మాత్రమే ఉంటాయి. ఉమ్ము నీరులో ఉంటాయి కదా, అంటే అమ్నియోటిక్ ఫ్లూయిడ్లో ఎంబ్రియో ఉంటుంది కదా, ఆ ఫ్లూయిడ్లో ఉన్నంత వరకు ఇవి ఉంటాయి. తర్వాత డిసపియర్ అయిపోయి రెస్పిరేటరీ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ దట్ ఇస్ ఫంక్షన్ ఆఫ్ ఫారెంజియల్ గిల్ స్లిట్స్ ఆర్ క్లాప్స్. నెక్స్ట్ పోస్ట్ యానల్ టెయిల్. పోస్ట్ యానల్ టెయిల్, యానస్కి పైన ఉంది కాబట్టి పోస్ట్ యానల్ టెయిల్. ఇన్ కార్డేట్స్ టెయిల్ ఎక్స్టెండ్స్ పోస్టీరియర్ టు ద యానస్. సో యానస్కి పోస్టీరియర్గా ఉంటుంది కాబట్టి పోస్ట్ యానల్ టెయిల్ అంటారు అనమాట. ఫంక్షన్స్ వచ్చి ఇట్ హెల్ప్స్ ఇన్ మూమెంట్ అండ్ యాక్ట్స్ లైక్ ఎ బ్యాలెన్సింగ్ ఆర్గన్. చూడండి, మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదో, కొన్ని ఆర్గానిజమ్స్ జనరల్గా టెయిల్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఉపయోగించుకుంటాయి అన్నమాట. సో దిస్ టెయిల్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ బ్యాలెన్సింగ్ అండ్ మూమెంట్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద 4 characters, hallmark characters of chordates. Okay, and these are very important principal characters which are helpful for chordates. అండ్ ఈ కార్డేట్స్లో ఈ 4 ఏ ఒక్క లక్షణం ఉన్నా కూడా వాటిని కార్డేట్స్ అంటారు. ఓకే, ఈ కార్డేట్స్లో ఈ 4 ఏ ఒక్క లక్షణము డెవలపింగ్ స్టేజ్లో కనిపించింది అనుకోండి, ఆర్గానిజంలో ఏ ఒక్క లక్షణం కనిపించినప్పటికీ వాటిని కార్డేట్స్ అని పిలుస్తారనమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద 4 hallmarks of chordates and explain the principal function of each of them. Okay, functions ఏంటో చెప్పాలి. Okay, so these are the 2 questions I have discussed. So please be prepared with these 2 questions. Okay, thank you.